బెంగళూరులో ఏర్పాటైన గేమ్ థియరీ యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మొదటిసారిగా ఆటల్లోనూ ఏఐ టెక్నాలజీని వినియోగించారు. ఈ ఏఐ టెక్నాలజీ ఆట తీరును పసిగట్టడమే కాకుండా క్షణాల్లోనే ఆటగాళ్ల స్కోరును కూడా స్క్రీన్పై డిస్ప్లే చేస్తుంది. గేమ్ థియరీ ద్వారా ఆట ఆడే విధానంపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. ప్రస్తుత జీవన పోరాటంలో ఉద్యోగాల కోసం పట్టణాలకు వచ్చి స్థిరపడే వారే ఎక్కువ. ఇలా పట్టణాలకు వచ్చిన వారు వారికి నచ్చిన ఆటలు ఆడాలనే కోరిక ఉన్నప్పటికీ ఒంటరివారమనే నిరుత్సాహంతో కోరికను చంపేసుకుంటూ ఉంటారు. మరికొందరికి ఆడేందుకు స్నేహితులు ఉన్నా ఇద్దరికి ఒకే ఆటపై ఇష్టం ఉండకపోవటమో, ఒకరు ఆడే స్థాయిలో ఇంకొకరు ఆడకపోవడమో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారి కోసమే గేమ్ థియరీ అనే సంస్థ పుట్టుకొచ్చింది. నూతన ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ గేమ్ థియరీ సంస్థ ఆటల్లోనూ తొలిసారిగా పూర్తి స్థాయిలో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోంది. ఈ టెక్నాలజీ ప్రస్తుతం బెంగళూరులో అందుబాటులోకి వచ్చింది. గేమ్ థియరీ యొక్క ముఖ్య ఉద్దేశం సిటీలలో ఉంటూ గేమ్స్ ఆడాలనే కోరిక ఉన్న వారందరినీ ఒకే వేదికపైకి చేర్చటం, అలాగే బాగా ఆడేవారిని గుర్తించి అంతర్జాతీయ ప్లేయర్స్ గా తీర్చిదిద్దటం. ఇలాంటి ఆలోచనలతో రూపుదిద్దుకున్న గేమ్ థియరీ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఆడేందుకు అవసరమైన అన్ని వసతులతో కూడిన ఆట స్థలాన్ని సమకూర్చడంతో పాటు గేమ్ థియరీ అనే ప్రత్యేక యాప్ను తీసుకొచ్చింది. ఎవరు ఏ గేమ్ ఏ సమయంలో ఆడాలనుకుంటున్నారో ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి. తద్వారా ఆసక్తి ఉన్న వారందరినీ ఒకే వేదికపైకి చేర్చుతుంది. గేమ్ ఆడే సమయంలో వారి ఆట తీరును ఏఐ టెక్నాలజీ నిరంతరం పరిశీలిస్తుంది. ఆటోమేటిక్ గా వారి స్కోర్ ను సైతం క్షణాల్లో స్క్రీన్ పై కనపడేలా చేస్తుంది. ఒక స్కోర్ ను రికార్డ్ చేయడమే కాకుండా వారి ఆట తీరును మొత్తం పసిగడుతుంది. ఇలా ఆడేవారి ఆట స్థాయిని బట్టి వారి ఆట తీరుకు సరిపడా ప్రత్యర్థి ప్లేయర్ ని సూచిస్తుంది. ఇలా సమ ఉజ్జీతో గేమ్ ఆడటం వల్ల వారి ఆట స్థాయిని మెరుగుపరుచుకునే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం బెంగళూరులో 20 ప్రాంతాల్లో గేమ్ థియరీ ఆట ప్రాంగణాలు ఉన్నాయి. బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, స్క్వాష్ వంటి గేమ్స్ లో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఏఐ ద్వారా నమోదయ్యే ఆట తీరును గోప్యంగా ఉంచుతామని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలనుకునే వారు తమ ఆట ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడంతో పాటు కోచింగ్ ఇచ్చే కోచ్లకు సైతం ఆట తీరును వెంటనే అంచనా వేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. స్పోర్ట్స్ లో మనం చిన్న చిన్న డెవలప్మెంట్స్ చూసాం, కానీ టెక్నాలజీ వల్ల స్పోర్ట్స్ లో ఇంపాక్ట్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ చూడలేదు. సో ఇప్పుడు మేము వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ కంప్యూటర్ విజన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ స్పోర్ట్స్లో వాడుతున్నాము. ఇవాళ మేము బ్యాడ్మింటన్లో దాన్ని లైవ్ డెమో కూడా చేసాము. ఎట్లా అయితే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ లైవ్లో జరిగే మ్యాచ్ని మొత్తం ప్రతి చిన్న డేటా పాయింట్ క్యాప్చర్ చేసి ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసి మీకు ఆ డేటా పాయింట్స్ ఇస్తుంది. ఇప్పుడు ఎట్లయితే మనం గేమింగ్ చూస్తున్నామో, ఆన్లైన్ గేమ్స్, మొబైల్ గేమ్స్, లీడర్ బోర్డ్స్ అని ఇట్లా ఉండేసరికి, ప్రొఫైల్స్ ఉండేసరికి ఎక్కువ గేమింగ్ చేస్తారు. అట్లానే మేము కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి స్పోర్ట్స్ని బాగా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మా గోల్ ఏంటంటే ఇంకా ఎక్కువ మంది స్పోర్ట్స్ని చాలా ఎంతూజియాజంతో ఆడాలి అని మా గోల్. అదే కాకుండా కోచింగ్లో కూడా మేము ఏఐ టెక్నాలజీ వాడతాము. ఒలింపిక్ లెవెల్కి ఇండియా ఒలింపిక్స్ 2036కి ఈ టెక్నాలజీ వాడి కోచింగ్ చేసి గ్రాస్ రూట్స్ ప్రోగ్రామ్స్ రన్ చేసి ఇప్పటి నుంచి 12 yearsలో హోప్ఫుల్లీ మేము కూడా ప్రొఫెషనల్ అథ్లీట్స్ డెవలప్ చేసి వాళ్ళని ఒలింపిక్స్ పంపిద్దామని మా ప్రయత్నం. రానున్న రోజుల్లో తమ సేవలను ఇతర సిటీలకు విస్తరించడంతో పాటు ఇతర గేమ్స్ లోనూ ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చేలా గేమ్ థియరీ సంస్థ నిర్వాహకులు కృషి చేస్తున్నారు.